23వ తారీఖు అంటే 9వ తారీఖునేమో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 23వ తారీఖు రికార్డు తీస్తున్నారు శ్మశానంది. 23, 24 తారీఖు రికార్డు. నిజంగా పోలీసు తలుచుకుంటే ఇందులో పోలీస్ పాత్ర, పెద్దవాళ్ళ పాత్ర లేకపోతే ఎంత స్పీడ్గా ఉంటుంది పోలీసు. ఈ పాటికి అంతా నిగ్గు తేల్చేవాళ్ళు కదా. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, పోలీసుకి స్వేచ్ఛ ఇస్తే ఆడు ఎంతటి దొంగనైనా ఎంతటి మర్డర్నైనా ఊరికే కనిపెడతారు. అసలు సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ముద్దాయిలను ఊరికే పట్టుకునేవాళ్ళు, ఊరికే కేసులు ట్రేస్ చేసేవాళ్ళు, బుర్రతో ట్రేస్ చేసేవాళ్ళు, బుర్ర ఉపయోగించి ట్రేస్ చేసేవాళ్ళు, అనుభవాన్ని ఉపయోగించి పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు. ఇవాళ ఊరికే డ్రామా జరుగుతుంది. అడావుడి ఆడిని పిలిచారు, ఈయన్ని పిలిచారు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు, పెళ్లికి అందరూ అడావుడిగా తిరిగేస్తుంటాడు, ఎవడేం పని చేయడు, ఊరికి అందరూ తిరిగేస్తుంటారు, ఆడటు ఇటు మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ అడావుడి తప్పితే ఏముంది. శ్మశానానికి వెళ్ళి వచ్చారు, అక్కడ వచ్చారు. వెరీ సిఐ, వెరీ నాగరాజు, వెరీ సాయి కృష్ణ, పోని బాడీ, పోని అస్థికులు, పోని బూడిద. 48 గంటలు సార్ మీరు భరోసా ఇచ్చి, 48 గంటలు మీరు నమ్మకాన్ని కలిగించి, మీరు న్యాయం చేస్తానని చెప్పి సమాజానికి ఆ తల్లి ద్వారా చెప్పి, మీరు ఒక అధికారిని మీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటాకి, మీరు తప్పుడు కేసులు పెట్టిస్తాకి, మీరు ఎవడ కావాలంటే ఆడిని అరెస్టులు చేయించటాకి మరి పోలీసును వాడుకుంటే పోలీసు ఇట్లాగుంటారు, బరితెగిస్తారు, మీ కంట్రోల్లో ఉండరు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు కావాల్సిన పని మీరు చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే పోలీసుని పోలీసులాగా వాడాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ సమాజం అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కానీ, రాజకీయాలు కానీ, లేదా ఎన్నికలు కానీ ఈ మొత్తం దిగజారిని అంటే మూల కారణం మీరే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్థాయికి వచ్చినాయి అంటే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మాకు భరోసా కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ఎక్కడెక్కడైతే పోలీసు దాష్టికాల్లో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అర్జెంటుగా మీరు విజయవాడలో పోలీసుల యొక్క, అంటే ఎవరైతే కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులతో తట్టుకోలేక మరణించాడో కేసును రీఓపెన్ చేయాలి, మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. దీనిలో సిపి గారు అలసత్వం, సిపి గారి యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం అవి లేకపోతే, ఆయన వెన్నుదన్ను లేకపోతే ఒక SHOలో ఇన్ని అక్రమాలు, ఇన్ని ఘోరాలు జరగడం అనేది ఇట్టి పరిస్థితిలో జరిగే పని కాదు. సుహేల్ మిస్ అవుతాడు, కరడు కట్టిన గంజాయి నేరస్తుడు అని చెప్తారు. పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అవుతాడు విజయవాడ సిపిలో, విజయవాడ పోలీస్ పరిధిలో. ఇది కమిషనరేటా? ఒక IG స్థాయి అధికారి పనిచేస్తున్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విజయవాడ నగరమా? ఇది రాజధాని నగరమా? ఇంత అకృత్యాలు, ఇంత ఘోరాలు జరుగుతుంటే రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఎలా నిద్రపోవాలి? పోలీసు మీద భరోసా ఉండాలి. ఆపదొస్తే, కష్టం వస్తే ఇంకా పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళగలరు? చంపేసి లక్షల సెటిల్మెంట్లు అంటే, మనుషుల్ని చంపేసి సెటిల్మెంట్లు మీ దగ్గరికి, మీరు సెటిల్మెంట్లకి చంద్రబాబు నాయుడు కూడా చెప్తాడు. మీకు అలవాటైన వ్యవహారం సెటిల్మెంట్లు. ఒక వనజాక్షి కేసులో సెటిల్మెంట్ మీరే చేస్తారు, లేదా ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కేసులో మీరే సెటిల్మెంట్ చేస్తారు, సాయి కృష్ణ కేసులో మీరే సెటిల్మెంట్లు చేస్తారు. ఏముంటుంది? ఎవరిని పిలుస్తాడు అతను? సిపిని పిలవగలడా? లేదు. సిపి కింద పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ అడిషనల్ DCP గారిని పిలిచారు. ఆవిడ బహుశా నేను అనుకోవడం అడిషనల్ SP ర్యాంక్ అనుకుంటున్నాను, ఆ అడిషనల్ DCP గారు, లేకపోతే కన్ఫర్డ్ IPS అయ్యారో తెలియదు. వారిని ఒక DSP స్థాయి అతను పిలిచి విచారణ చేస్తాడు. ఎలా చేయగలడు? ఎలా జరుగుద్దో తెలియదా? ఎలా జరుగుద్దో చెప్పండి సార్. ఇప్పుడు మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకి మీ మంత్రి సుభాష్ని, లేదా మీ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వీళ్ళని వేస్తే విచారణ ఏం జరుగుద్దో మనకు తెలీదా? ఏం జరుగుద్ది సార్? దాంట్లో మీరు ఎక్కడా కూడా, నేను అడుగుతున్నా, నమ్మకాన్ని కలిగించారు. ఈ సాయి కృష్ణ బతికున్నాడా, చనిపోయాడా? ఏం జరిగింది? 48 గంటలైంది. సిఐ నాగరాజు గారిని పిలవలేదు, టాస్క్ ఫోర్స్ని పిలిచారు. కానీ టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడ ఒక అమాయకుడు దొరికాడు, నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది. ఆ కుర్రోడిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని ఆ ఫోన్లో ఆ కుర్రోడిని ట్రేస్ చేసి ఆ కుర్రోడిని అక్కడిని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఏదో దేనికోసమో అతన్ని పూర్తిగా హింసించారు. అది అయిపోయిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత అతను జాడ తెలియట్లేదని చెప్పి చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ మీ నాయకత్వంలో పనిచేస్తుంది. కొత్తగా అతని మీద క్రైమ్ లేదు, బెయిల్ మీద బయటికి పోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే తీసుకొచ్చి కోర్టు కదా పెట్టాలి. మే 9వ తారీఖు అతను పికప్ చేస్తే మే 9వ తారీఖు నుంచి గమ్మత్తు ఏంటంటే, ముద్దాయిగా ఉన్న నాగరాజుని ఎంతకు పిలిచి విచారణ చేయరు,
టాస్క్ ఫోర్స్ అని పిలుస్తారు. టాస్క్ ఫోర్స్ కమిషనర్ గారి తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్ని పిలుస్తారు విచారణకి. శ్మశానానికి వెళ్తారు. కృష్ణలంక శ్మశానంలో మీకు ఏమైనా హింట్ దొరికిందా? కృష్ణలంక శ్మశానానికి వెళ్ళొచ్చారు కదా పోలీసులందరూ, ఆ పుస్తకాలు తెచ్చారు. అక్కడ శవదహనం చేసేటువంటి బాధ్యుడైనటువంటి భాషను తీసుకొచ్చారు బయటికి పోలీస్ స్టేషన్కి. ఇవన్నీ మీడియా కథనాలు మీడియాలో చూపిస్తున్నారు, వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. నిజంగానే నేర పరిశోధనలో అత్యంత అనుభవం సంపాదించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు లేదా పోలీసులు పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న శ్మశానానికి తీసుకెళ్లి తగలెట్టారని ప్రజలు నమ్మంటారా? ఇవన్నీ మా సందేహాలు. ఆ శ్మశానానికి వెళ్ళారని ఎలా చెప్తారు మీరు? లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం పని? వెళ్ళరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని స్కేప్ కోట్ చేద్దామనా, ఒక మహిళా అధికారిని, లేదా సిఐ నాగరాజుని స్కేప్ కోట్ చేద్దామనా? వీళ్ళందరూ పనిముట్లే కదా. ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ ఎంటర్ అయిందో, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా పనిముట్లే కదా. విజయవాడ కృష్ణలంక పోలీసులు కానిస్టేబుల్సా, లేదా సిఐ నాగరాజా, లేదా టాస్క్ ఫోర్స్ నాయకత్వం అంటే ఫీల్డ్ లెవెల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి అడిషనల్ డీసీపీ, ఆవిడ పేరు ఏదో ఉంది, మహిళా అధికారిని ఆవిడ, వీళ్ళందరూ పనిముట్లే కదా. సిపి చేతిలో పనిముట్లే కదా. మరి సిపి చేతిలో వెపన్స్గా ఇన్స్ట్రుమెంట్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని ముద్దాయిలుగా విచారణ చేద్దామని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వం ముందే ప్రీఫిక్స్డ్ మైండ్తో ఒక అధికారిని నియమిస్తారు. ఇక్కడేమో ఒక డిఎస్పీ విచారణ చేస్తాడు. అక్కడి నుంచి రాజమండ్రి ఎస్పీ స్థాయి అధికారి వస్తాడు. సిపి ఎవరు? ఐజీ స్థాయి అధికారి సిపి. ఇలా వరుస మరణాలంటే పోలీసుల యొక్క దాష్టికం వల్ల ఒకడు మరణిస్తే దాన్ని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కప్పెడతాకి ఒక రోజు తర్వాత ఏమైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్? ఒకడు ఆత్మహత్య చేసుకున్న అంటే విజయవాడ నగరంలో, మళ్ళీ ఎక్కడో అడవిలో చచ్చిపోలా, విజయవాడ నగరంలో చచ్చిపోతే, ఇంట్లో చచ్చిపోతే 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిందంటే మరి ఎస్పీ గారు, సిపి గారు, మీరు ఏం నడుపుతున్నారు విజయవాడ పోలీసుల్ని ఎలా నడుపుతున్నారు మీరు స్టేషన్లని? మీ కింద ఎస్హెచ్ఓనే కదా, ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? అంటే మీరు సూపర్వైజరీ ఇదన్నా మర్చిపోయారు, అదే పూర్తిగా మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాత్ర మీది కాకపోతే మీకు తెలియకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు తన మూలంగా ఒక వ్యక్తి మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అతనికి ఏం సంబంధం లేకుండా 24 గంటలు గడిచిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాడంటే, ఆ వీడియో లేకుండా ప్రపంచం అంతా వీడియో ఉంటే వాళ్ళ నాన్న ఫోన్లో ఆ వీడియో అంతా కడిగేస్తాడు, మొత్తం క్లీనప్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ క్లీనప్ చేస్తారు. ఇప్పుడు అనుకుంటున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది తప్పితే అని కింద మీద అవుతున్నారు తప్పితే, అరే ఆడు చావుకు కారణమైనటువంటి ఎవరిని బాధ్యులు కూడా చర్యలు తీసుకోలేదు సిపి అని చెప్పి అనేది ప్రభుత్వం కంగారు పడదు, పోలీసులు కంగారు పడరు. సాయికృష్ణ బతికున్నాడా చచ్చిపోయాడా? ఈ శ్మశానంలో ఎందుకు వెళ్ళారు? ఆ శ్మశానానికి మీకు